మీకు తెలుసు మన దేశంలో ఖర్చులు ఈ మధ్య ఏ రేంజ్‌లో పెరిగిపోయాయా అని. బయట ఖర్చులు చూస్తేనే ఒక్కొక్కసారి భయమేస్తూ ఉంటుంది. ఈ ఖర్చుల్లో మూవీ టికెట్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టే మూవీ బడ్జెట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సో ఎక్కువ లాగ్ వద్దు. ఈ వీడియో టాపిక్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న బిగ్ స్టార్ మూవీస్ యొక్క బడ్జెట్స్ ఎంత ఏంటి? ఆడియన్స్ ఎంత ఈగర్‌గా ఆ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారో అని ఈ విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వై సో లేట్ మామా? ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ వీడియోలో మొత్తం ఈ ఇయర్‌లో రిలీజ్‌కి రెడీగా ఉన్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇంకా స్టార్ట్ చేస్తే రిలీజ్‌కి రెడీగా ఉన్న మూవీ నంబర్ 1 హరిహర వీరమల్లు. ఈ మూవీ యొక్క బడ్జెట్ విషయానికి వస్తే 250 కోట్లు పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే. జస్ట్ ఫస్ట్ పార్ట్ కోసం మల్టిపుల్ టైమ్స్ మూవీని పోస్ట్ పోన్ చేసి డైరెక్టర్ని మార్చి 5 ఇయర్స్ టైం తీసుకొని చివరికి 24 జూలైకి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మామా నాకెందుకో డౌట్ గా ఉందిరా. నీకే కాదు, ఇంకా జూలై 24th అంటే చాలా మందికి డౌట్ ఉంది. ఆ డౌట్ కాదు, అలవాటైపోయింది జనాలకి. కొంచెం నిజాలు మాట్లాడుకుంటే ఈ మూవీ ట్రైలర్ వచ్చేంత వరకు ఈ మూవీ మీద ఒపీనియన్ ని చెప్పలేం కూడా. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ మూవీ మీద అంత బస్ అయితే లేదు కాబట్టి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కంటే నెక్స్ట్ రాబోయే మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇన్ కేస్ ట్రైలర్ బాగుంది అనుకోండి, మూవీ మీద అయితే బస్ జనరేట్ అవుతుంది. అదే మూవీ కూడా బాగుంది అనుకోండి, అంతకంటే సర్ప్రైజ్ ఇంకొకటి ఉండదు. హోప్ ఈ మూవీ బాగుంటుందనే కోరుకుందాం. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 2 వచ్చేసి కింగ్డమ్. ఈ మూవీ యొక్క బడ్జెట్ దాదాపుగా 100 నుంచి 150 కోట్ల వరకు ఉంటుందని ఇన్ఫర్మేషన్. విజయ్ దేవరకొండ గారు అండ్ గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ హైప్డ్ అండ్ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. పైగా విజయ్ దేవరకొండ గారికి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం. ఎందుకంటే 2018 నుంచి అన్న ఫిల్మోగ్రఫీలో హిట్ కాదు కదా, యావరేజ్ బొమ్మ కూడా పడలేదు. ఇప్పుడు ఈ మూవీ రౌడీ బాయ్ కి చాలా ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ ఈ మూవీ మీద అయితే ఇంకా బజ్ ఉంది. ఎందుకంటే టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఫస్ట్ సింగిల్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీ కూడా కంటిన్యూస్ గా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. పోస్ట్ పోన్ అవుతూ ఉన్న మూవీ మీద బజ్ అయితే తగ్గలేదు. ఇప్పుడైతే ఈ మూవీ ఆగస్ట్ లో రిలీజ్ అవ్వచ్చు అని ఒక టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. కనీసం ఈ మూవీతో అయినా రౌడీ బాయ్ కంబ్యాక్ ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మామా నువ్వు డైలీ షార్ట్స్ లో మూవీ అప్డేట్స్ అవి ఇవి పెడుతున్నావు ఓకే, కానీ ఈ మధ్య నేను ఫ్యాక్ట్స్ చూడాలనుకుంటున్నా. ఏమైనా ఛానల్ ఉంటే సజెస్ట్ చేయి మావా. అయ్యో, మనం ఫ్యాక్ట్స్ ఛానల్ ని కూడా రన్ చేస్తున్నాం మామా. దాని పేరే న్యూస్ 3 ఫ్యాక్ట్స్. మన ఫ్యాక్ట్స్ ఛానల్ ని మీరు ఇంకా ఫాలో అవ్వట్లేదా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ ని డైలీ షార్ట్స్ రూపంలో ఆ ఛానల్లో ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఆ ఛానల్ మీద కూడా ఒక లుక్ వేసేయండి మావా. ఆ ఛానల్ కూడా మన న్యూస్ 3దే. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ ఎండ్ కార్డ్స్ లో వేస్తున్నా, చూసేయండి. మీకు నచ్చే అమేజింగ్ ఫ్యాక్ట్స్ అక్కడ డైలీ అప్లోడ్ చేస్తున్నాం వితౌట్ ఫెయిల్. అబ్బా థ్యాంక్స్ మామా. ఇప్పటి వరకు ఏ ఛానల్లో ఫ్యాక్ట్స్ చూడాలా అనుకుంటున్నా, ఇంకా మన ఛానల్ ఉంది కాబట్టి తప్పకుండా అక్కడికి వెళ్ళి అన్ని ఫ్యాక్ట్ షార్ట్స్ చూస్తాం. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 3 కాలీవుడ్స్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కూలీ. ఈ మూవీ గురించి ఒక స్పెషల్ వీడియోనే చేశాము. బెటర్ మీరు ఆ వీడియో చూస్తే ఆ మూవీ మీద ఉన్న హైప్ ఏంటో ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అలాగే ఎండ్ కార్డ్స్ లో కూడా పెడతా, చూసేయండి. అవును, మూవీ బడ్జెట్ ఎంతో చెప్పలేదు కదా, దాదాపుగా 350 to 375 crores వరకు ఉంటుంది. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 4 వచ్చేసి వార్ 2. లిస్ట్ మొత్తంలో నేను మాట్లాడబోయే ఓన్లీ హిందీ మూవీ ఇది. ఈ మూవీ మీద మరీ అంత హెవీ బస్ అయితే లేదు. ఈవెన్ వార్ మూవీ బ్లాక్ బస్టర్ అయినా స్పై యూనివర్స్ మీద ఆడియన్స్ కున్న ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉండడం వల్ల వార్ 2 మీద ఉన్న హైప్ కాస్త తక్కువ ఉంది. ఈవెన్ మూవీ యొక్క టీజర్ కి కూడా కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మూవీలో మన టైగర్ రోల్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో అన్న విషయం పక్కన పెడితే హిందీ కంటే తెలుగులోనే ఈ మూవీకి ఇంకా ఎక్కువ సౌండ్ ఉందని అనిపిస్తుంది. ఎంతైనా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ అలాంటిది అనుకోండి. పైగా టీజర్ లో తారక్ కన్నా బ్లాక్ కోట్ వేసుకొని ఉన్న షాట్ చూసి ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్ అనే పేరుతో ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ సౌండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ మీద హైప్ ని పెంచే ఫ్యాక్టర్ మూవీ యొక్క సాంగ్స్ అండ్ ట్రైలర్. ఈ రెండు కానీ వర్క్ అయితే మూవీ మీద బస్ ఇంకా బాగానే జనరేట్ అవుతుంది. అలాగే పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అన్నట్టు మూవీ యొక్క బడ్జెట్ ఇంకా చెప్పలేదు కదా, దాదాపు 400 కోట్ల వరకు ఉంటుందని ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 5 దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి అందరూ పిచ్చ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ. పైగా
పైగా ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్ డ్రామాలో చూడాలి అని పిచ్చ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ. దానికి తోడు ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది ఎవరో కాదు, ఆయన డై హార్ట్ ఫ్యాన్ సుజిత్ గారు. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ కి వచ్చిన రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. అయితే చాలా సేపు సస్పెన్స్ తర్వాత ఈ మూవీ 25th సెప్టెంబర్ కి రిలీజ్ అవుతుంది అని ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడుకున్న టాక్ ఏంటంటే ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వచ్చు అని టాక్ నడుస్తుంది. ఎందుకో చెప్పే ముందు ఈ మూవీ బడ్జెట్ ఏంటో చెప్తా. 250 crores. అవును, పోస్ట్ పోన్ అవ్వచ్చు అని అన్నా కదా, దానికి రీజన్ ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 6 వచ్చేసి విశ్వంబర. చిరంజీవి గారు అండ్ బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ గారి డైరెక్షన్ లో వస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్. ఈ మూవీ అనౌన్స్మెంట్ అయినప్పుడు మంచి బజ్జే ఉంది, కానీ టీజర్ చూశాక జాయ్ తుస్ అని అనిపించింది. ఎందుకంటే అలా ఉంది ఆ టీజర్. వెరీ పూర్ విఎఫ్ఎక్స్ అండ్ సీజీఏ వల్ల విపరీతమైన బ్యాక్లాష్ వచ్చింది టీజర్ కి. టీజర్ కి వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని పోస్ట్ పోన్ చేసి విఎఫ్ఎక్స్ అండ్ సీజీఏ మీద ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్ లో జనం ఈ మూవీ గురించి మర్చిపోయారు కూడా. ఇప్పుడు ఈ మూవీని అనిల్ రావిపూరి గారి మూవీ కంటే ముందు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు, కానీ సరైన డేటే లేదు. అందుకే సెప్టెంబర్ కి రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారంట. దానివల్లే ఓజీ పోస్ట్ పోన్ అవ్వచ్చు అని టాక్ నడుస్తుంది. చూద్దాం అసలు ఏమవుతుందో. అన్నట్టు బడ్జెట్ ఏంటో చెప్పలేదు కదా, దాదాపు 200 కోట్లు. నిజం చెప్పాలంటే టీజర్ చూశాక వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ తో అలాంటి మూవీ తీయడం చాలా కష్టమనే చెప్పాలి. అండ్ ఇదే సెప్టెంబర్ కి ఇంకొక మూవీ కూడా వస్తుంది, అదే అఖండ 2 ద తాండవం. బాలయ్య బాబు గారి కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఎంత అంటే ఆల్మోస్ట్ 180 crores వరకు ఉంటుందంట. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ మూవీకి ఇది సీక్వెల్. రీసెంట్ గా వచ్చిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. ఆల్సో ఈ మూవీని పాన్ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మూవీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ హైప్డ్ బాలయ్య అండ్ బోయపాటి గారి కాంబినేషన్ లో వస్తుంది. ఇంకొకటి తమనన్న బీజిఎం ఇంకొక హైప్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఆల్రెడీ అఖండతో స్పీకర్లు బద్దలు కొట్టారు. అఖండ 2 తో ఇంకేం చేస్తారో చూడాలి. డివోషనల్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి నార్త్ లో బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ మూవీని 25th సెప్టెంబర్ కి రిలీజ్ చేయాలి అని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు అండ్ ఆ డేట్ కి స్టిక్ అయి ఉన్నారు కూడా. చూద్దాం మరి ఆ డేట్ కు వస్తుందో లేదో. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 8 రాజాసాబ్. ఈ మూవీ December 5th కి రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్స్ కి తగ్గట్టు ఆర్డర్ సెట్ చేసా, అందుకే ఈ మూవీ లిస్ట్ లాస్ట్ లో వచ్చింది. ఈ మూవీ యొక్క బడ్జెట్ దాదాపుగా 400 crores అని ప్రొడ్యూసర్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పైగా టీజర్ రాకముందు ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ లేవు. ఎందుకంటే ఒక అప్డేట్ కూడా లేకపోవటం ఈ మూవీని ఒక ప్రాంక్ అని ఫిక్స్ అయిపోయారు కొంతమంది. ఇంకా అప్డేట్స్ రాకపోతే ఈ సినిమా ఒక ప్రాంక్ అని ఫిక్స్ అయిపోదాం అనుకున్నాను మామ. అలాంటి టైంలో టీజర్ అనౌన్స్మెంట్ తో టీజర్ ని రిలీజ్ చేస్తూ 5th December కి రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ కూడా చేశారు. అయితే టీజర్ చూసాక కాస్త పాజిటివ్ వైబ్ వచ్చింది, కానీ మారుతి గారి మీద ఇంకా కంప్లీట్ నమ్మకం అయితే రాలేదు. అంటే వింటేజ్ బుజ్జిగాడు స్టైల్ ప్రభాస్ ని చూడబోతున్నాం అనే ఒక ఫ్యాక్టర్ ఈ మూవీ మీద హోప్ ని క్రియేట్ చేసింది. మరి ఓవరాల్ గా మారుతి గారు ఎంతవరకు సాటిస్ఫై చేస్తారో చూడాలి. సో ఓవరాల్ గా లిస్ట్ అయితే ఇదే. నేనేమైనా మిస్ అయ్యా అంటే ఆ మూవీ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. కాంతారా 2 అని కొంతమంది అనొచ్చు. ఈ మూవీ October 2nd తీసుకొస్తామని అప్పుడెప్పుడో అప్డేట్ ఇచ్చారు, కానీ తర్వాత ఉలుకు లేదు పలుకు లేదు. అసలు ఆ డేట్ కి వస్తుందా లేదో కూడా తెలీదు. సరే, కానీ ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో ఏ మూవీ గురించి మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ నోట్, చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియోని లైక్ చేయట్లేదు. ప్రతిరోజు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాం, ఆల్టర్నేట్ డేస్ లో ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తున్నాం. ఇవన్నీ చేసేది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ కేస్ మేమేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆ పాయింట్స్ ను కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాకు చెప్పండి. మేము నోట్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ లో ఇంప్రూవైజ్ చేస్తాం. మరి ఈ వీడియో ఇంతవరకు మీరు చూసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీకే థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.